జరగరా జరగరా లేదా లార్డ్ జీసస్ అన్నప్పుడు చేయి పైకి ఎత్తారు. లార్డ్ జీసస్ అన్నప్పుడు క్రాస్ అన్నప్పుడు రెండు చేతులు క్రాస్ లాగా ప్లేస్ కావాలి. ఇది లవ్ అన్నప్పుడు ఇలా పెట్టాలి. లవ్ అంటే ఇలా పెట్టాలి. లార్డ్ జీసస్ అంటే చేతులు పైకి ఎత్తాలి. క్రాస్ అంటే ఇలా చేయాలి. ఓకేనా? నేను చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉంటాను. ఓకేనా? Lord Jesus, cross, love. Lord Jesus, cross, love. Love. వీళ్ళంతా ఓడిపోయినారు, చేతులు పైకి ఎత్తున్నారు కదా. వెరీ గుడ్. ఓడిపోయినారా లేదా? చేతులు పైకి ఎత్తారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు. ఓకే. లార్డ్ జీసస్, లవ్. లార్డ్ జీసస్, లవ్, క్రాస్. క్రాస్, లవ్, క్రాస్, love, Lord Jesus. Lord Jesus, cross, love. Cross, love. Love, cross, Lord Jesus. Lord Jesus, cross, love. Love, love, cross, Lord Jesus. Cross, Lord Jesus. Cross, Lord Jesus. Cross, love. Very good. Sit down. Mariana. కాదు, నేను నిన్న సమయం గురించి చదివిందా కదా. వెరీ గుడ్. అన్న ఏం చేస్తుంది ఇక్కడ? చేస్తుంది కదా, ప్రార్థన వర్గాలు. ఫస్ట్ రోజు నేర్చుకున్నారు కదా. ఈమె చాలా కన్నీటి ప్రార్థన చేసి తనకు కుమారుని అనుగ్రహించాలని దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు తనకి కుమారుని అనుగ్రహిస్తాడు. ఆ కుమారుని తీసుకొచ్చి ఎక్కడే
సేవ చేస్తాను అని తను ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో వెళ్ళాడు కదా. అతని పేరే ఏంటి? అతని పేరు సమూయేలు కదా, సమూయేలు. మరి సమూయేలు గురించి నిన్న చదివారు. మరి నిన్న సమూయేలు గురించి చదివేటప్పుడు సమూయేలు ఒకరిని రాజుగా చేస్తాడు కదా. ఎవరిని రాజుగా చేస్తున్నాడు? నిన్న లెసన్లో చెప్పింటారు మీకు. సరే, వెరీ గుడ్. సౌలుని రాజుగా చేస్తున్నాడు కదా. సౌలుని రాజు. సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అన్నమాట. సౌలుని రాజుగా చేసి ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ కాపాడాలి, వాళ్ళని రక్షించాలి, నువ్వైతే బాగా చూసుకుంటావని దేవుడి ఆజ్ఞతో సమూయేలు ఇతన్ని అభిషేకించి మొట్టమొదటి రాజుగా చేశాడు. ఎవరు చేశారు? సౌలు. సరే, మరి నిన్నటువంటి చదువు. మరి ఈరోజు ఒక ధైర్యవంతుడైన నాయకుడి గురించి తెలుసుకోవాలి. మరి ఎవరు ఆ ధైర్యవంతుడైన నాయకుడు అంటే మనం ఈరోజు సమూయేలు గ్రంథంలో చదివినప్పుడు అక్కడ మనకు సమూయేలు చాలా దుఃఖంతో ఉన్నాడంట, బాధతో ఉన్నాడు. ఎందుకు అంటే సౌలు దేవుడి మాట వినలేదు. అమాలేకీయులను వెళ్ళి నువ్వు లయపరచు, వాళ్ళని నాశనం చెయ్యి అని దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించలేదంట. యుద్ధానికి వెళ్ళాడంట. అక్కడ రాజుని బంధించి తీసుకొని వచ్చాడంట. ఆగగు అనే రాజుని తీసుకొని వచ్చాడు. బంధించి తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది కదా, పశువులు, గొర్రెలు, ఎద్దులు, వాటిలో మంచి వాటిని తీసుకొని వచ్చాడంట. నేను మీకు చెప్పింది ఏడు ఈ సౌలు నువ్వేం చేశావు అని సమూయేలు ప్రశ్నించినప్పుడు అప్పుడు ఏం చేశాడంట? నేను